ఒక బాయ్ బెస్టీ వల్ల తెలంగాణ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా? ఎవడో మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యి మన తెలంగాణలో ఒక క్రైమ్ చేశారు. అండ్ కేస్ని సాల్వ్ చేసింది ఒక మటన్ సూప్. అది November 27, 2017 తెలంగాణలో ఉన్న నాగర్ కర్నూల్ ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 ఆ టైంలో స్వాతి రెడ్డి సురేందర్ రెడ్డికి కాల్ చేసింది. తొందరగా ఇంటికి రమ్మని భయపడుతూ చెప్పింది. ఏమైంది వదినా అని అడిగితే అప్పుడు స్వాతి రెడ్డి చెప్పడం స్టార్ట్ చేసింది. పొద్దున 5 గంటల టైంలో కొంతమంది వచ్చి డోర్ కొట్టారు. ఎవరు అని చెప్పి స్వాతి వాళ్ళ హస్బెండ్ సుధాకర్ రెడ్డి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. డోర్ బయట 4 మనుషులు నిల్చొని ఉన్నారు. ఎవరు మీరు అని అడుగుతున్నా కానీ వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా సుధాకర్ని తోసుకుంటూ ఇంటి లోపలికి వచ్చేశారు. వచ్చేసి సుధాకర్ని కొట్టడం స్టార్ట్ చేశారు. సుధాకర్ అరుపులు విని స్వాతి కంగారుగా రూమ్ నుండి బయటకు వచ్చింది. వచ్చి తను చూస్తూ ఉండగానే ఆ 4 సుధాకర్ ముఖం మీద యాసిడ్ పోశారు. ఏం జరుగుతుంది అని స్వాతి రియలైజ్ అయ్యే లోపే అక్కడ జరగాల్సింది జరిగిపోయింది. వెంటనే సుధాకర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇది మాత్రమే జరిగింది అని అనుకుంటే సుధాకర్ ఫ్యామిలీకి దీని తర్వాత తెలిసిన విషయాలు ఒక్కొక్కటి ఒక్కో ట్విస్ట్. ఈ కేసుని మటన్ సూప్ ఎలా సాల్వ్ చేసింది, సుధాకర్కి ఏమైంది, ఎవడో మూవీకి దీనికి సంబంధం ఏంటి? సో ఈరోజు మన కేస్ ద మటన్ సూప్ కేస్. మన కంటెంట్ని యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేయదు. క్రైమ్స్ అంటే అందులో ఉన్న డీటెయిల్స్ చెప్పాలి అండ్ దానికి కొన్ని వర్డ్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ యూట్యూబ్ దాన్ని రికమెండ్ చేయదు. సో మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. కేసులోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్దది అండ్ మీ కమెంట్స్ చాలా వాల్యుబుల్. నెక్స్ట్ ఏ కేసు కావాలో కమెంట్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. అది 2017. సుధాకర్కి స్వాతికి పెళ్లి జరిగి 3 years అవుతుంది. సుధాకర్ ఒక సొంత బిజినెస్తో ఫ్యామిలీని బాగా చూసుకునేవాడు. 3 yearsలో వాళ్ళకు ఒక పాప బాబు కూడా పుట్టారు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సుధాకర్ ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లోనే ఉంది. వాళ్ళ అమ్మ, తమ్ముడు అందరూ అతనికి ఏం కాకూడదు అని దేవుణ్ణి కోరుకుంటున్నారు. అప్పుడే డాక్టర్స్ వచ్చి స్వాతికి సుధాకర్ ఫేస్ డ్యామేజ్ అయింది, అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని చెప్పాడు. 5 lakhs ఖర్చు పెట్టారు. ఫైనల్గా సుధాకర్కి సర్జరీ జరిగింది. హాస్పిటల్లో రికవరీ కోసం ఉన్నారు. సుధాకర్ వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఏం జరిగింది అని స్వాతిని అడిగారు. ఆయన జరిగింది మొత్తం తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తన్ని చూడడానికి వస్తున్నారు. కానీ ఫేస్ మీద కట్లతో ఉన్న సుధాకర్ని చూసి వాళ్ళు బాధ ఆపుకోలేకపోయేవాళ్ళు. అలా ఉండగా సుధాకర్ వాళ్ళ అమ్మ అండ్ తమ్ముడికి సడన్గా భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే సుధాకర్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరిని కూడా సరిగ్గా గుర్తుపట్టట్లేదు. అంతేకాదు తన వాయిస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అండ్ బిహేవియర్ కూడా ఎప్పుడులాగా లేదు. ఇది మొత్తం చూసి ఆపరేషన్ వల్ల తన బ్రెయిన్కి ఏమైనా అయ్యిందేమో అని కంగారు పడ్డారు. కానీ డాక్టర్స్ అలాంటిది ఏమీ లేదు, మీరు కంగారు పడకండి అని ధైర్యం చెప్పారు. కానీ సుధాకర్ వాళ్ళ అమ్మకి మాత్రం ఆ భయం పోలేదు. ఏదో తప్పుగా ఉందని ఆమె అంటూనే ఉంది. ఇలా తన వాయిస్ మారింది అని చెప్పడంతో సుధాకర్ అసలు మాట్లాడటమే మానేశాడు. ఏమైనా కావాలి అన్నా కూడా సైగలు చేసేవాడు. ఇది ఇలా ఉండగా ఇంకో సైడ్ పోలీసులకు మాత్రం ఆ రోజు వాళ్ళ ఇంటికి ఎవరొచ్చారు అనే విషయం తెలియట్లేదు.
ఎంత వెతుకుతున్నా కానీ లాస్ట్కి డెడ్ ఎండ్కే వస్తున్నారు. సుధాకర్కి డైలీ ఇంటి నుండి ఫుడ్ వండి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ఒకరోజు సుధాకర్కి ఇష్టమని మటన్ సూప్ చేసి తీసుకొచ్చారు సుధాకర్ వాళ్ళ అమ్మగారు. ఫుడ్తో పాటు ఆ మటన్ సూప్ని కూడా నర్స్కి ఇచ్చి లోపలికి పంపించారు. నర్స్ తీసుకెళ్ళి కొంచెం సేపు అయ్యాక ఆ మటన్ సూప్ని తీసుకొచ్చి మళ్ళీ సుధాకర్ వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సుధాకర్ వాళ్ళ అమ్మగారు, ఏంటమ్మా తినలేదా మా అబ్బాయి అని అడిగితే అప్పుడు నర్స్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా అక్కడ ఉన్న సుధాకర్ ఫ్యామిలీ షాక్ అయిపోయింది. నర్స్ ఏం చెప్పింది అంటే సుధాకర్ ఆమెతో తను మటన్ తినను అని చెప్పాడని, తను ప్యూర్ వెజిటేరియన్ అని కూడా చెప్పాడని చెప్పింది. కానీ నిజానికి సుధాకర్కి నాన్ వెజ్ చాలా ఇష్టం. అందులోనూ వాళ్ళ అమ్మ చేసే మటన్ సూప్ అంటే సుధాకర్కి చాలా ఇష్టం. దాంతో అప్పటి వరకు వాళ్ళకున్న డౌట్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాయి. వెంటనే ఈ విషయం మొత్తం పోలీసులకు చెప్పారు. పోలీసులు తెలివిగా ముందు ఇంట్రాగేషన్ చేస్తే భయపడతాడు పేషెంట్ అని చెప్పి జాగ్రత్తగా ఫార్మాలిటీస్ అని తన ఫింగర్ ప్రింట్స్ కావాలి అని చెప్పి వాటిని తీసుకుని సుధాకర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో మ్యాచ్ చేస్తే ఒక్క ఫింగర్ కూడా మ్యాచ్ కాలేదు. ఇదే ఈ కేసులో మొదటి ట్విస్ట్. అక్కడ ఉన్నది సుధాకర్ కాదు, మరెవరు? అక్కడ ఉండి సుధాకర్లా యాక్ట్ చేస్తుంది ఎవరు అని పోలీసులు కనుక్కోవడం స్టార్ట్ చేశారు. అన్ని డాట్స్ని కలిపిన పోలీసులకి ఇప్పుడు నిజాలు తెలియాలి అంటే ఓన్లీ ఆప్షన్ స్వాతి రెడ్డిని అరెస్ట్ చేయడం అని అర్థమైంది. డిసెంబర్ 10న స్వాతిని ఇంట్రాగేట్ చేశారు. స్టార్టింగ్లో స్వాతి అన్నిటికీ సరిగ్గా సమాధానాలు చెప్పింది. కానీ పోలీసుల క్వశ్చన్స్ పెరుగుతూనే ఉండేసరికి తనకి తప్పించుకునే దారి మూసుకుపోయింది అని అర్థమయ్యి పోలీసులకి నిజం చెప్తా అని చెప్పింది స్వాతి. అసలు ఆ రోజు జరిగింది అని చెప్పిన విషయం మొత్తం ఒక అబద్ధం అని చెప్పింది. మరి నిజం ఏంటి అని అడిగితే 2014 అప్పుడే పెళ్ళైన స్వాతి అండ్ సుధాకర్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ హ్యాపీనెస్ స్వాతి లైఫ్లోకి ఒక బాయ్ బెస్టీ వచ్చే వరకు మాత్రమే ఉంది. పెళ్ళి జరిగిన కొన్ని మంత్స్కి స్వాతికి బాగా నడుము నొప్పి రావడంతో ఫిజియోథెరపీకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అక్కడ డాక్టర్ పేరు రాజేష్. వీళ్ళ ఇద్దరి మధ్యలో రిలేషన్ జస్ట్ డాక్టర్ అండ్ పేషెంట్గా స్టార్ట్ అయినా కానీ అది స్లోగా ఫ్రెండ్షిప్ అయింది. ఇక్కడ వరకు కూడా అంతా బాగానే ఉంది. కానీ దీని తర్వాత బిజినెస్లో స్ట్రగుల్ అవుతున్న సుధాకర్ ఎక్కువసేపు టెన్షన్గా బిజినెస్ పనుల మీద తిరుగుతూ ఉండేవాడు. సో స్వాతి ఎలోన్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే టైంలో స్వాతి ఈ విషయాలన్నీ కూడా రాజేష్కి చెప్పడం స్టార్ట్ చేసింది. రాజేష్ స్వాతిని ఓదార్చేవాడు. సుధాకర్ దగ్గర తగ్గిన అటెన్షన్ రాజేష్ దగ్గర దొరకడంతో స్వాతికి తన బ్యాక్ పెయిన్ తగ్గిపోయిన తర్వాత కూడా రాజేష్ని కలవడం కోసం మాత్రమే హాస్పిటల్కి వెళ్ళేది. అలా స్వాతి హాస్పిటల్కి వెళ్ళడం దగ్గర నుండి రాజేష్ స్వాతి ఇంటికి రావడం వరకు వెళ్ళింది వీళ్ళిద్దరి మధ్య మ్యాటర్. ఇది పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు. ఇద్దరూ ఇంకా ఎక్కువ ఫ్రీగా ఉండడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు హ్యాపీగా ఉండడం కోసం సుధాకర్ లేకపోతే బాగుండు అనుకున్నారు. అసలు సుధాకర్ని లేకుండా చేద్దాం అనుకున్నారు. అలా అనుకుంటూ ఆల్మోస్ట్ 3 నెలలు ఇద్దరూ కలిసి సుధాకర్ని చంపడానికి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు రాత్రి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని సుధాకర్ నార్మల్గా నిద్రపోతున్నాడు. అతనికి స్వాతి రెడ్డి ఇచ్చిన అనస్థీషియా వల్ల కంప్లీట్గా స్పృహ కోల్పోయాడు. అప్పుడు స్వాతి రాజేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. స్వాతి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న రాజేష్ వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. స్వాతి డోర్ ఓపెన్ చేసింది. రాజేష్ లోపలికి వస్తూ ఒక ఐరన్ రాడ్ని తీసుకున్నాడు. స్వాతి వెళ్ళి తన చున్నీతో సుధాకర్ గొంతుకు కట్టేసి బలంగా లాగి అతన్ని చంపాలి అని చూస్తుండగా రాజేష్ వచ్చి సుధాకర్ తల మీద గట్టిగా కొట్టాడు. కొంచెం సేపుకే సుధాకర్ చనిపోయాడు. అలా చనిపోయిన సుధాకర్ బాడీని తీసుకుని కారులో పెట్టుకుని ఒక అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ పాతేసి వచ్చారు ఇద్దరు. అయిపోగానే ఇంటికి వచ్చేసారు. వాళ్ళు అనుకున్న ప్లాన్లో ఫస్ట్ పార్ట్ సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్లో సెకండ్ పార్ట్ స్వాతికి రాజేష్ కావాలి. అలా అని సుధాకర్ నుండి వచ్చే లగ్జరీ లైఫ్ కూడా కావాలి. సో దానికి స్వాతి ఆలోచించిన ప్లాన్ ఇన్స్పిరేషన్ ఎవడు మూవీ నుండి వచ్చింది. అల్లు అర్జున్కి ఫేస్ కాలిపోతే దాన్ని మార్చి రామ్ చరణ్ ఫేస్ పెట్టడం
టీవీలో చూసిన స్వాతి ఇప్పుడు కూడా రాజేష్ ఫేస్కి డ్యామేజ్ చేసి తర్వాత సుధాకర్ లాగా ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తే పోలికలు అటు ఇటుగా ఉన్నా కూడా అందరూ సుధాకర్ అని అనుకుంటారని అనుకుంది. రాజేష్ ఎలా ఒప్పుకున్నాడో తెలియదు కానీ స్వాతి చేత తన ముఖం మీద యాసిడ్ పోపించుకున్నాడు. స్వాతి కోసం ఆ పెయిన్ని భరించడానికి రెడీ అయ్యాడు. అనుకున్నట్టుగానే యాసిడ్ పడగానే స్వాతి సుధాకర్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఇలా కొంతమంది వచ్చి సుధాకర్ని కొట్టి యాసిడ్ పోసి వెళ్ళిపోయారు అని చెప్పి స్టోరీ చెప్పింది. అందరూ స్వాతి ఏడుస్తూ చెప్పిన ఈ స్టోరీని నమ్మేశారు. కానీ అబద్ధాన్ని ఎక్కువ రోజులు కవర్ చేయలేరు కదా. ఒక్కో దగ్గర వీళ్ళ స్టోరీ మిస్ఫైర్ అవుతూ వచ్చింది. ఫైనల్గా మటన్ సూప్ ఇన్సిడెంట్తో ఈ విషయం మొత్తం బయటపడిపోయింది. వెంటనే స్వాతిని అరెస్ట్ చేశారు పోలీసులు. అండ్ హాస్పిటల్లో సుధాకర్ల నాటకం ఆడుతున్న రాజేష్ని 4 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. రాజేష్ కూడా నిజం ఒప్పుకొని సుధాకర్ని ఎక్కడ పాతి పెట్టారో అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక సుధాకర్ బాడీతో పాటు ఒక సిరంజ్ అండ్ రాడ్ కూడా ఉన్నాయి. కోర్టు ఇద్దరిని జైల్లో వేసింది. అయితే స్వాతికి 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ టైం అయిపోయాక తిరిగి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే స్వాతి కనబడలేదు. అండ్ అలా కనబడకుండా పోయిన స్వాతిని ఆల్మోస్ట్ 2 years పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఫైనల్గా 2020లో స్వాతి మళ్ళీ పోలీసులకు దొరికింది. ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉన్నారు. కానీ అది వాళ్ళు అనుకుంటున్నట్టు ఇంట్లో కాదు, జైల్లో. తప్పు చేసింది స్వాతి అయినా కానీ ఆ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు తండ్రి లేడు, తల్లి కూడా లేదు. స్వాతి రాజేష్ల మాస్టర్ ప్లాన్కి ఎండ్ కార్డ్స్ పడ్డాయి. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి క్రైమ్స్ చేసి తెలివైన వాళ్ళం అనుకుంటారు కానీ కాలం వాళ్ళని పట్టించడానికి ఎలాంటి రూపంలో అయినా వస్తుంది. ఇక్కడ మటన్ సూప్లో వచ్చింది అంతే. మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి కమెంట్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకో గెస్ట్తో.